ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. జెరమాయా చాప్టర్ 1 and verse 5. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. Before I formed thee in the belly, I knew thee, and before thou camest forth out of the womb, I sanctified thee. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులుగా సమాధానంగా ఉంటున్నారా? పిల్లరా, మన కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి నిత్యము ఉంటే ఆ కుటుంబం సమాధానముగా శాంతిగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కని వాక్యము. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అని ఇర్మియా భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఈ యొక్క వాక్యము ప్రత్యక్షమైంది ఇర్మియాకి అంటే చాలా చిన్న వయసులో. మనకు చూస్తే ఎప్పుడైతే ఇర్మియాని నువ్వు వెళ్ళు, భయపడక, నీకు తోడుగా ఉంటానంటే అంటాడు, నేను బాలుడనే, నేను మాట్లాడటం చేత కదన్నప్పుడు పిల్లరా దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నిన్ను రూపింపక ముందే, నువ్వు గర్భంలో ఇంకా పడక ముందే నిన్ను ఎరుగుతున్నాయ్యా, ఓ ఇర్మియా వెళ్ళు అంటాడు. అంటే పిల్లరా, దేవుడు మన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలో తీసుకొచ్చారు, పుట్టించారు. ఎన్నోసార్లు అనుకుంటాం, నేను ఎందుకు పుట్టానో, నా జీవితం వల్ల ఎవరికి ప్రయోజనకరమో, ఈ బాధలేంటి, కష్టాలేంటి, ఈ దుఃఖం ఏంటి? నా ప్రియ సహోదరి, దేని వైపు చూసినట్లయితే ఎలాంటి ఆదరణ మనకు కలుగుతుంది గల కారణము ఆయన మన గర్భంలో పడకముందే మన గురించి ఆయనకు తెలుసు. ఆయన చేతిలో మన జీవితాన్ని పెడదాం, విశ్వసిద్దాం, ప్రతి ఒక్క పాపం నుంచి దూరంగా ఉందాం, ఆత్మీయంగా శరీరంగా బలపరచబడ్డానికి ఆయన వైపు చూద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరంత మంచి దేవుడు, ప్రేమగల దేవుడు. మేము గర్భంలో పడకముందే నీవు మమ్మల్ని ఎరిగావంటే ఎలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం ప్రభువా. ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ఎందుకు పుట్టాము, నా వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ కష్టాలేంటి అని ప్రభువా మరి చింత, వ్యధ, బాధ, నిరాశ, నిస్పృహలు కలుగుతుంటాయి. యేసు ప్రభువా, మీ వైపు చూసినట్లయితే మీ ప్రేమను మేము గుర్తిస్తాం ప్రభువా. మీ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని గుర్తిస్తాం. మా ఉద్దేశములు కాక మీ ఉద్దేశం నెరవేర్చబడుగా కానీ ప్రార్థన చేస్తాం ప్రభువా. అలాంటి కృపను దయచేయండి. గర్భంలో రూపింపక మునిపే ఇర్మియా ఎరిగినటువంటి దేవుడు, ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ఈ గొప్ప సమాధానము సమృద్ధిగా దయచేయమని మీ వైపు చూసే అన్ని సందర్భాల్లో ప్రభువా నిరీక్షణ కలిగి ధైర్యంగా జీవించడానికి కృప దయచేయమని, ప్రతి ఒక్క చీకటిని యేసు నామములో బంధిస్తున్నాం, సహాయం చేయమని, మీ వాగ్దానము మా జీవితాలని బలపరచడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning, we read from Jeremiah chapter 1 and verse 5. Before I formed you in the womb, I knew you. Before you were born, I set you apart. This verse reminds us of God's sovereign plan and intimate knowledge of our lives. Long before we were born, God knew us personally. He created us with purpose and set us apart for His work. For Jeremiah, it was the calling of a prophet. For us, it is a unique mission God has entrusted to each one.